యేసు ప్రభు వారిని మరియు ఆయన యొక్క సిద్ధాంతములు అనగా క్రైస్ట్ లైక్ అట్రిబ్యూట్స్ ని మనం గనక ధరించుకొనకపోతే ఏమవుతుందో నీకు తెలుసా? అయితే ఇది చూడు. ఎప్పుడైతే ఒక ఫలమును తీసుకుని నీటిలో జారవిడిచినప్పుడు అది లోకమును జయించే విధముగా నీటిలో తేలియాడుతూ ఉంటుంది. దీని రక్షణ కవచముగా ఉండే పీల్ని ఎప్పుడైతే తీసివేస్తామో ఈ లోకంలో అది మునిగిపోవడం ప్రారంభమవుతుంది. చూశారు కదా, జాన్ చాప్టర్ 1:14 ప్రకారము ఆ వాక్యము అనగా యేసు ప్రభుల వారు శరీరధారి అయి కృప సత్యం అనే సిద్ధాంతములతో ఈ లోకమునకు రావడం జరిగింది. మరియు ప్రోవర్బ్స్ 3:3 ప్రకారము ఆయనను ఆయన యొక్క సిద్ధాంతములను ఎల్లప్పుడూ మనము కంఠాభూషణముగా ధరించుకొనవలెను. ఎందుకంటే అయితే ఈ ఫలము తన యొక్క పీల్ని కోల్పోకుండా ఈ ప్రవాహాన్ని జయించగలిగిందో అదే విధముగా నీవు నేను కూడా యేసు ప్రభు అనే రక్షణ కవచాన్ని మనం ధరించుకున్నట్లయితే ఈ లోకాన్ని మనము కూడా జయించగలము. ఈ లోకంలో మునిగిపోకుండా మనము కూడా ఈదగలము. ఎందుకంటే ఈ లోకాన్ని జయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు ప్రభు వారు మాత్రమే. కంటెంట్ నచ్చితే కామెంట్ చేయి. దేవునికి ఏ విధంగా క్లోజ్ అవ్వాలో నేను చెప్తాను. దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో ఎప్పుడు చూస్తావో తెలుసా? సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయి.